హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ చేతకు సంబంధించి మనకి రీసెంట్గా తాత్కాలిక జాబితా కూడా రావడం జరిగింది. వాటితో పాటు బెనిఫిషరీ అవుట్రీచ్ సంబంధించి వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఈకేవైసీ కూడా నేమ్ రావడం జరిగిందండి. సో చాలామంది అయితే అడుగుతున్నారు. సో ప్రజెంట్గా మనకి తాత్కాలిక జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో మాకు పేరు రాలేదు. అలాగే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో వైఎస్ఆర్ చేతకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈకేవైసీ కూడా నేమ్స్ అయితే రావడం జరిగిందండి. సో మనకి తాత్కాలిక జాబితాలో రాలేదు. అలాగే ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో ఈకేవైసీ కూడా నేమ్ రాలేదు. సో ఎందుకు రాలేదు, ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో మనం 2 పద్ధతుల్లో తెలుసుకోవచ్చండి. అది ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం గారు ఉన్నారో వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో మీ యొక్క స్టేటస్ అనేది ఎలిజిబుల్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో అక్కడ మీకు ఏ కారణం చేత చేతికి సంబంధించి అప్లై చేసినటువంటి లబ్ధిదారులు గత సంవత్సరంలో వాళ్ళు కావచ్చు, కొత్తగా రీసెంట్గా అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో మనకి ఎలిజిబుల్ క్యాటగిరీ చాలా ఇంపార్టెంట్ అండి. సో సిస్టమ్ ప్యాలెస్ సంబంధించి ఎలక్ట్రిసిటీ వల్ల కావచ్చు, లేకుంటే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, జిఎస్టీ సంబంధించి కావచ్చు, అలాగే మనకి ఏమైనా విద్యుత్ యూనిట్ సంబంధించి ఇట్లా పలు కారణాల చేత ఏజ్ సంబంధించి కావచ్చు, అలాగే ప్రభుత్వ ఎంప్లాయీ అని చెప్పేసి కావచ్చు. సో ఇలాంటి కారణాలనే మన యొక్క ఎలిజిబుల్ క్యాటగిరీలో మనకి చూపించడం జరుగుతుందండి. సో ఆ ప్రాసెస్ అనేది మనము మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 పద్ధతుల్లో తెలుసుకోవచ్చండి. ఒకటి మన గ్రామ వార్డు వాలంటీర్ కన్సల్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో మనం తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ అలా కాకుండా మన యొక్క మొబైల్నే మనమే తెలుసుకునే విధంగా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇలా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లబ్ధిదారు అయితే వైఎస్ఆర్ చేతికి అప్లై చేసింటారో ఆ లబ్ధిదారుకి ఏదైతే తాత్కాలిక జాబితాలో కానీ అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఈకేవైసీకి కానీ నేమ్స్ రాలేదో వాళ్ళకి ఎందుకు రాలే, ఏంటి కారణం, సో ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఆ అప్లికేషన్ స్టేటస్లో మనకి అంటే ఆ ఎలిజిబుల్ స్టేటస్లో మనకి క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఏ కారణం చేత వీళ్ళకి రాలేదు పేరు అని చెప్పేసి అందులో చూపించడం జరుగుతుంది. అక్కడ మనకి సాటిస్ఫైడ్ అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అంటే అక్కడ మనకి సాటిస్ఫైడ్ ఉంటే కన్నా మీరు అర్హులు అని చెప్పేసి రావడం జరుగుతుంది. అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఎక్కడైతే మనకి సిస్టమ్ వ్యాల్యుయేషన్లో మెన్షన్ చేసి ఉంటారో అక్కడ మనకి ఆ కారణం చేత మీకు చేతకు సంబంధించి తాత్కాలిక జాబితాలు కానీ అలాగే మన యొక్క బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో రీసెంట్గా విడుదలైనటువంటి ఈకేవైసీ నేమ్స్ రాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో అలా మీకు వచ్చిన వాళ్ళు ఎవరైతే అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా మీరు ఎలిజిబిలిటీ అయి ఉంటే కన్నా సంబంధిత డాక్యుమెంట్లు అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్లో మీరు ఒకసారి చెక్ చేసుకొని ఫర్దర్గా డిస్కషన్ వారి యొక్క లాగిన్లో మనం గ్రీవెన్స్ అని రైట్ చేయాలి. ఈ గ్రీవెన్స్ రైట్ చేయడానికి ఈ నెల 29 వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము మొబైల్లో ఏ విధంగా తెలుసుకోవాలి ఎలిజిబుల్ క్యాలిక్యులేటర్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో వస్తే ఖచ్చితంగా అయితే అందరికైతే షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది కదా, సో గూగుల్ క్రోమ్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సర్చింగ్ ఆప్షన్లో మనకి ఎన్బిఎం లాగిన్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఎన్బిఎం లాగిన్ అని చెప్పేసి టైప్ చేయండి. ట్యాప్ చేసినవి ఇక్కడ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయండి. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎవరైతే తాత్కాలిక జాబితాలో కానీ అలాగే ఈ కేసులో నేమ్ రాలేదనుకుంటారో వారి యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 3 స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాలండి. ఒకటి, ఎవరైతే మనకు చేతికి సంబంధించి ఈకేవైసీకి అలాగే తాత్కాలిక జాబితాలో రాలే అంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబరు, అలాగే ఇక్కడ మనకి వారికి సంబంధించి ఎవరైతే అథెంటికేట్ మనం ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసినామో వారి యొక్క మొబైల్ నెంబరు, అలాగే ఆధార్ కార్డుకి ఒక లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే అది మాత్రం ఇక్కడ ఎంటర్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఎవరైతే తాత్కాలిక జాబితాలు కావచ్చు అలాగే ఈకేవైసీకి నేమ్ రాలని చెప్పేసి ఎవరైతే ఉంటున్నారో వారు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. సో వీటికి సంబంధించి మీరు ఇలా చెక్ చేసుకోలేకుంటే వీటికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అందులో మీరు జాయిన్ అయ్యి నా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎవరైతే చేతికి సంబంధించి నేమ్ రాలేదు అలాగే ఈకేవైసీ రాలేదు అంటారో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి సో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇప్పుడు మనం సెర్చ్ చేద్దాం ఏ విధంగా వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి స్కీమ్ సెలెక్ట్ స్కీమ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్గా మనకి వైఎస్ఆర్ చేతికి సంబంధించి కాబట్టి సో నేను వైఎస్ఆర్ చేతి అనే స్కీమ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ ఇయర్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి 2023-24 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ ఉంది కదా, సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి
మొబైల్ నెంబర్ కానీ అలాగే క్యాప్సా కోడ్ కానీ ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదు. సో మొబైల్లో చెక్ చేసుకుంటే ఇప్పుడు ఈ మొబైల్ అనేది ఇలా ఉంది కదా, ఇలా కాకుండా ఇలా మనం ట్యాప్స్ ఇట్లా పెట్టి మనం చెక్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో రొటేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ ట్యాప్ చేసి మీరు మొబైల్ ఇలా కాకుండా సో ఇలా చెక్ చేసుకోండి. సో ఇలా మొబైల్ అనేది తిప్పండి. సో ఇలా మొబైల్ తిప్పి ఇక్కడ ఏదైతే మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మీరు సింపుల్గా మీ యొక్క మొబైల్ అనే సో మీరు తెలుసుకోవచ్చండి మీ యొక్క ఎలిజిబుల్ క్యాటగిరీ అనేది సో మీకు ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీరు తెలుసుకోండి. డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా, సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేయడం జరిగింది. సో సెండ్ ఓటీపీని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెండ్ ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం వచ్చి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇలా మీరు సో ఇలా తిప్పితే మీకు కనిపించదండి. సో మీరు ఇలానే పెట్టుకోవాలన్నమాట సెల్. ఇక్కడ మీరు ఓటీపీ అనేది మనకు రావడం జరిగింది. సో ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే నేను ఓటీపీ అనేది ఎంటర్ చేయడం జరిగింది. సో వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం చేసి ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీ మొబైల్ అనేది ఇలా మళ్ళీ ఒకసారి చెప్పుకోండి. సో ఇలా మనం చూడండి ఇక్కడ మనకి మొత్తం డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. సో మనకి ఎలిజిబుల్ క్యాటగిరీ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చూపించడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి సాటిస్ఫైడ్ అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి అంటే మనకి ఎలిజిబిలిటీ అనేది 45 నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే కాబట్టి ఇక్కడ ఈ పర్సన్కి 31 ఏజే కాబట్టి మీకు ఎగ్జాంపుల్కి ఈ విధంగా చూపిస్తే ఇలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి సిస్టర్ ప్యాలెస్కి సంబంధించి ఇక్కడ మనకి ఏదైతే ఏజ్ కావచ్చు, జెండర్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, డ్రై ల్యాండ్ కానీ, వెట్ ల్యాండ్ కానీ, అలాగే మనకి విద్యుత్ యూనిట్ సంబంధించి కానీ, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కానీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే మీకు సంబంధించి మీ యొక్క ఎలిజిబుల్ క్యాటగిరీ అనేది మీ యొక్క మొబైల్లో తెలుసుకోవచ్చండి. సో వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎవరైతే నేమ్స్ రాలేదనుకుంటున్నారో వారందరూ ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి. అలాగే కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అందులో జాయిన్ అండి. సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.